యోహాను రాసిన ప్రకటన గ్రంథం 21:5 చదవండి బిగ్గరగా ఎవరైనా. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. ఎవరంటున్నారండి ఈ మాటలో? చెప్పండి, ఎవరంటారు? సింహాసనాసీనుడై ఉన్నవాడు. ఎవరు సింహాసనం మీద కూర్చునేది? చెప్పండి, ఎవరు? యేసు ప్రభువు, యేసు క్రీస్తు సింహాసనం మీద కూర్చొని అంటున్నాడు కదా, సమస్తములు కూడా నూతనమైనవిగా చేయించున్నాను. అన్ని కూడా నూతనమైనవి, అన్ని పాత ఏమీ లేవు, పాత ఏమీ లేవు. ఇర్మియా 31:22 ఇర్మియా గ్రంథం 31:22 చదవండి. నీవు ఎన్నాళ్ళు ఇటువంటి తిరుగులాడు విశ్వాసఘాతకురాలా, యెహోవా నీ దేశంలో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు. యెహోవా నీ దేశంలో నూతనమైన కార్యం. యేసుక్రీస్తు సమస్తము కూడా నూతనంగా మారుస్తున్నాడు. యెహోవా నీ దేశంలో నూతన కార్యం. చెప్పండి, దేశం అంటే ఏంటి? ఏమనుకున్నాం మనం? దేశం అంటే చెప్పాలి. ఏమనుకున్నాం దేశం అంటే? మన కుటుంబమే, మన గ్రామమే, మన ఇల్లే, మన బంధువులే, మన పిల్లలే. అంటే మన దేశంలో అంటే మన కుటుంబంలో, మన పిల్లల విషయాల్లో, లేదా మన గ్రామంలో, మన వ్యక్తిగత విషయాల్లో దేవుడు నూతన కార్యం చేస్తున్నాడు. ఏ కార్యం అంటే? నూతన కార్యం. నూతన కార్యం. ఏ కార్యాలు మన జీవితంలో దేవుడు చేస్తున్నాడు? క్లుప్తంగా కొన్ని విషయాలు ఆయన చేసుకుని ఆరాధనలోకి వెళ్దాం. ఏ కార్యాలు నూతనంగా ఆయన చేస్తున్నాడు? కీర్తనలు 71:19 చదవండి. కీర్తనలు 71:19. దేవా నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది, గొప్ప కార్యములు చేసిన దేవా నీతో సాటి అయిన వాడు ఎవడు? ఏ కార్యాలు మన జీవితంలో చేస్తున్నాడు ఆయన? ఏ కార్యాలు చెప్పండి. ఒకటి ఏ కార్యం? గొప్ప కార్యం. ఏ కార్యం అంటే? ఏ కార్యం అంటే? గొప్ప కార్యం. గొప్ప కార్యం అంట. ఏ కార్యం అది? గొప్ప కార్యం. దేవా నీ నీతి మహాకాశం తొలుతున్నది, గొప్ప కార్యములు చేసిన దేవా. ఈరోజు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తున్నాడు దేవుడు. గొప్ప కార్యాలు. ఆయన ఎన్నో గొప్ప కార్యాలు. కీర్తనలు 126:3 చదవండి. కీర్తనలు 126:3. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేస్తున్నాడు. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు. చెప్పండి, ఏ కార్యాలు చేశాడు దేవుడు? గొప్ప కార్యాలు అంటే ఏంటి? మన జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు తప్పించాడు. మన జీవితంలో సైతాను శక్తులను లయపరిచాడు. మన కుటుంబంలో మేలు చేశాడు. ఆయన గొప్ప కార్యాలు. ఆ రోజు ఇశ్రాయేలు జీవితంలో గొప్ప కార్యం చేసింది. ఏంటిదా గొప్ప కార్యం? వెనకేమో ఫరో సైన్యం, ముందంటే ఎర్ర సముద్రం, ముందేమో ఎర్ర సముద్రం, వెనక ఫరో సైన్యం. అటువంటి స్థితిలో ఇటేమో ముందుకు పోలే స్థితి, అడుగా వెనక్కి పోలేని స్థితి. వెనక్కి పోతేనేమో సైన్యం మీద పడితే, ముందుకు పోతేనేమో సముద్రంలో మునిగిపోతాం. అటువంటి స్థితిలో దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి మంచి దారి ఏర్పరిచాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా అటు ముందుకు పోలేని స్థితి, ఇటు వెనక్కి పోలేని స్థితి. అటువంటి స్థితిలో మన జీవితంలో ఉంటుండగా మన కుటుంబంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఆయన గొప్ప కార్యాలు చేశాడు కాబట్టి ఆయన స్తుతించాలి, ఆయనే ఆరాధించాలి. ఆయన ఎన్నో గొప్ప కార్యాలు. ఒక్కసారి మనం ఆలోచిస్తే ఆయన మనలో చేసిన కార్యాలు ఎన్నో గొప్ప కార్యాలు. మన ప్రయాణాల్లో, రాకపోకల్లో, ఇంట్లో ఉన్న విషయాల్లో, బయట విషయాల్లో, పనులు పోయే విషయాల్లో, ఉద్యోగ విషయాల్లో, ప్రతి విషయంలో కూడా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తుంటున్నాడు. దేవుని స్తుతించాలి. అయ్యా, నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు.
ఆ రోజు ఎర్ర సముద్రం చీల్చిన దేవుడివి నా జీవితంలో కూడా ఎన్నో సమస్యలు అనే ఎర్ర సముద్రాన్ని చీల్చివేశావు. ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, ఎన్నో బాధలు, ఎన్నో నిట్టూర్పులు, ఎన్నో కలవరాలు. దేవా నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశావు, అందుకే నిన్ను ఆరాధిస్తున్నా. చూద్దాం రెండోదిగా లోకస్వార్త 13:17. లోకస్వార్త 13వ అధ్యాయం 17వ వచనం. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారందరూ సిగ్గుపడి, అయితే జన సమూహమంతయు ఆయన చేసిన ఘన కార్యములన్నిటినీ చూచి సంతోషించిన. ఆయన చేసిన చెప్పండి కార్యాలన్నా ఘన కార్యాలు, ఆయన చేసిన ఘన కార్యాలు. ఘన కార్యం ఒకటోదే కార్యం చెప్పాలి, ఒకటోదే కార్యం గొప్ప కార్యం, రెండోది ఘన కార్యం. ఈరోజు దేవుడు మన జీవితంలో ఏ కార్యాలు చేశాడు? ఇదిగో సమస్తము నూతనమైనగా చేసి అన్నాడు దేవుడు. ఇదిగో నూతనమైన కార్యాలని దేశంలో నీ కుటుంబంలో చేస్తున్నా అన్నాడు. మరి ఏ కార్యాలు చేశాడు? ఒకటోదేమో గొప్ప కార్యం చేశాడు, రెండోది ఘన కార్యం. ఏంటిదా ఘన కార్యం? పైన చూస్తే 18 ఏళ్ల నుండి సైతాన్ని బంధించిన అబ్రహాము కుమార్తె కట్లు. ఏం కట్లు అని 16 చదవండి ఒకసారి. ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా? ఈ కట్ల నుండి విడిపింప తగదా? సైతాన్ని పట్టింది, కట్లున్నాయి. ఏం కట్లున్నాయి? 11వ వచనం చూస్తే దయ్యం పట్టిన స్త్రీ. ఏ స్త్రీ? బలహీన పరచు దయ్యం. ఈరోజు ఎన్నోసార్లు నిన్ను నన్ను కూడా బలహీనపరిచే దయ్యం పట్టి దేవుని స్థుతించకుండా, దేవుని ఆరాధించకుండా, దేవుని మందిరానికి పోకుండా దేవునికి దూరంగా ఉంచుతుంది. ఏం దయ్యం అది? అదేం పేరు చెప్పాలి, అదేం పేరు? బలహీన పరచు దయ్యం. బలహీన పరచు దయ్యం. ఆ దయ్యం పట్టి ఆ కట్టలను విడిపింప లేకుండా ఆ కట్టు కట్టి ఇగో నువ్వు మందిరానికి పోవద్దు, నువ్వు ప్రార్థన చేసుకోవద్దు, నువ్వు సన్నిధిలో గడపొద్దు, దేవునితో మాట్లాడద్దు, దేవునితో ఐక్యత ఉండొద్దు, నీకు నాతో ఉండు చాలే అంటుంది బలహీన పరచు దయ్యం. ఈరోజు అటువంటి పరిస్థితుల్లో ఆయన ఘన కార్యాలు చేశాడు. ఆయన ఘన కార్యాలు చేశాడు. ఆ కట్టును విడిపించాడు. అదే ఘన కార్యం. ఆ రోజు హామాను ఎన్నోసార్లు వంగి బూడిదలో ప్రార్థన చేసి మోకరించి, దేవా యోధ జనాన్ని కాపాడయ్యా. ఆ రోజు మొర్దెకై ఎన్నో విషయాల్లో దేవునికి మొరపెట్టాడు. హామానేమో మొర్దెకైని చంపుదామని చూశాడు. ఎందుకంటే నాకు మొక్కర్లేదు, నాకు నమస్కారం చేయట్లా. ఈరోజు సైతాన్ కార్యం బట్టి దయ్యం కార్యాలు ఉంటే, దయ్యం బట్టి వాళ్ళు ఉంటే దయ్యానికి మొక్కుతారు, దేవునికి మొక్కరు. ఆ రోజు హామాను కూడా నాకు మొక్కలేదు కాబట్టి నిన్ను ఉరి తీస్తా, నీకు శిక్ష వేస్తా. ఏం చేశాడు చెప్పండి? ఒక ఉరి కొయ్యను తయారు చేశాడు. ఏం చేశాడు? ఒక ఉరి కొయ్యను. ఎస్తేరు గ్రంథం చదువుతారండి. ఎస్తేరు 6వ అధ్యాయం 10వ వచనం. ఎస్తేరు 7వ అధ్యాయం 10వ వచనం. 7వ అధ్యాయం 10వ వచనం. కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరి కొయ్య మీద వారు అతనిని ఊరి తీసిరి. ఏం చేశారని చెప్పండి? ఊరి తీశారు. ఎవరి కోసం? అది మొర్దెకై కోసం తయారు చేశాడు. అంటే దేవుడు అక్కడ ఏం చేశాడంటే మొర్దెకైని ఘనపరిచాడు. 6వ అధ్యాయం 9వ వచనం చూస్తే, 6వ అధ్యాయం 9వ వచనం, ఘనులైన రాజు యొక్క అధిపతుల్లో ఒకడు, ఘనులైన రాజు యొక్క అధిపతుల్లో. అదే 7వ వచనం చూస్తే రాజు గణపరచనపేక్షించు వారికి చేయదగినదేమనగా రాజు గణపరచదు. ఈరోజు అనుకున్నాడు కదా, హామాను నన్నే గణపరుస్తున్నాడు,
మొర్దెకైని రాజ్యానికి అధిపతిగా చేశారు. చివరికి ఎవరైతే హామాను ఉన్నాడో, నేను గణపరచబడతాను అనుకున్నాడు, ఆయనే ఉరిదీయడం జరిగింది. ఆయన్నే ఉరేశారు. మొర్దెకైని గణపరిచారు. మొర్దెకై యొక్క జీవితంలో దేవుడు ఘన కార్యాలు చేశాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు ఎంతో గణపరుస్తున్నాడు, ఎంతో గొప్ప చేస్తున్నాడు. ఈరోజు మొర్దెకై హామాను యొక్క కోపానికి గురైనాడు. మనం కూడా సైతాను కోపానికి గురైతే, దైవ కోపానికి గురైతే, రక్షణ పొందే దేవుడి బిడ్డలుగా ఉంటే, ఆ సైతానికి కోపం వచ్చిన జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు. దేవుడు ఆ కత్తులు బలహీనపరిచే దయ్యాలనే కత్తుల నుంచి విడిపించి దేవుడు మనల్ని గణపరిచాడు. ఆయన ఘన కార్యములు చేసే దేవుడు. అందుకనే భక్తులు ఒక పాట రాస్తాడు. ఏంటంటే, నీవు ఒక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీవు ఒక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీదు కృపయే నిరంతరము నిలచేయుండునుగా. నీదు కృపయే నిరంతరము నిలచేయుండునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. చెప్పండి. ఆయన ఒక్కడే ఘన కార్యాలు చేసే దేవుడు. ఆయన కృప ద్వారానే మన జీవితంలో ఎన్నో ఘన కార్యాలు. ఈరోజు మొర్దెకై విషయంలోనే కాదు, నా విషయాల్లో కూడా దేవుడు ఎన్నో ఘన కార్యాలు. పడిపోయిన మనల్ని లేపాడు, చనిపోవాల్సిన మనల్ని లేపాడు. ఉరికాల్సిన మొర్దెకైని దేవుడు ఏ విధంగా కాపాడి అదే ఉరికొయ్య మీద హామాన్ని ఉరి తీసేటట్టు చేశాడు. మన జీవితంలో కూడా చనిపోవాల్సిన మనల్ని నరకములో, అగ్నిగుండములో పడవేయబడాల్సిన మనల్ని లేపి పరలోక రాజ్యాన్ని చేర్చి ఆ సైతాన్ని అగ్నిగుండంలోకి నడిపించాడు. అదే ఘన కార్యం. అందుకే దేవుణ్ణి ఆరాధించాడు. 3వ వచనంలోనే కీర్తనలు 105:2 వచనం. ఆయన గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటినీ గూర్చి సంభాషణ చేయుడి. చెప్పండి, ఏ కార్యాలంట? ఆశ్చర్య కార్యాలు. ఆశ్చర్య కార్యాలు. దేవుడు మన జీవితంలో నూతన కార్యాలు చేస్తున్నాడు. నూతన కార్యాలు. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేస్తున్నా అన్నాడు. మన జీవితంలో నూతన కార్యాలు. చెప్పండి, ఒకటోది ఏంటి? గొప్ప కార్యం. రెండోది ఘన కార్యం. మూడోది ఆశ్చర్య కార్యం. ఆశ్చర్య కార్యం. ఎన్నో ఆశ్చర్యాలు. ఇశ్రాయేలు జీవితాల్లో అయితే ఎన్నో ఆశ్చర్యాలు. ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి కానాను చేరేదాకా మధ్యలో ఎన్నో సూచక్రియలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు. మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతాలు 16:13 చదవండి. మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 13వ వచనం. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకుని, ఆయన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పుల్ని జ్ఞాపకం చేసుకుని. చాలు. చెప్పండి, ఏ కార్యాలన్నా? ఆశ్చర్య కార్యాలు. ఇశ్రాయేలుతో మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుడు. అయ్యా, ఆయన చేసిన కార్యాలు జ్ఞాపకం ఉంచుకోండి. నిత్యము ఆయన సన్నిధిని వెతకండి. నిత్యము ఎవరు వెతకాలి చెప్పండి? ఆయన సన్నిధిని, దేవుని సన్నిధిని. పైన 11వ వచనంలో చదవండి. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెతకండి. ఎవరు వెతకాలి చెప్పండి?
ఆయన సన్నిధిని, దేవుని మందిరాన్ని వెతకాలి, దేవుని సన్నిధిని వెతకాలి. ఈరోజు ఆదివారం వస్తే ఏదేదో వెతుకుతున్నాం. ఒకప్పుడు నీ నా పరిస్థితి ఏంటంటే ఆదివారం వస్తే మందిరం సంఘం తర్వాత పనికి పోదాంలే, ఒక 400 500 వస్తాయి. లేకపోతే ఆదివారం వస్తే ఫంక్షన్ పోదాంలే, మళ్ళీ ఇయ్యాలేగా సెలవు. ఆదివారం వస్తే పార్టీలని, లేకపోతే ఆదివారం వస్తే ఇగో ఈ రోజు ఆదివారం కదా మంచిగా మటన్ లేకపోతే చికెన్ తెచ్చుకొని వండుకుందాంలే, ఇంకా చర్చికి ఏం పోతాంలే. ఈరోజు చాలా మంది, ఒకప్పుడు నువ్వు నేను కూడా దేవుని సన్నిధిని వెతకని వాళ్ళగా ఉన్నాం, దేవుని బలాన్ని వెతకని వాళ్ళగా ఉన్నాం. అందుకనే యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును, చెప్పండి, ఎవరిని ఆశ్రయించాలి? యెహోవాని ఆశ్రయించాలి, ఆయన బలాన్ని ఆశ్రయించాలి, ఆయన సన్నిధిని నిత్యము, చెప్పండి. ఆయన మందిరంలో నివసించడం ఏదంట? ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. 1000 దినాల కంటే శ్రేష్టం ఆయన మందిరంలో గడపడం. ఈరోజు చాలా సార్లు దేవుని మందిరాన్ని అనుకుంటే వాళ్ళగా ఉంటున్నాం, దేవుని సన్నిధిని దూరం చేసుకునే వాళ్ళగా ఉంటున్నాం. ఎన్ని పనులున్నా, ఎంత అనారోగ్యంగా ఉన్నా, ఎన్ని బలహీనతలు ఉన్నా, లేకపోతే ఎంత డబ్బులు ఇచ్చినా ఆ రోజు ఆదివారం దేవుని మందిరంలో గడపడం ఆశీర్వాదకరం, దీవెనకరం. ఆదివారం మందిరానికి రాకుండా నీకు 1000 రూపాయలు కూలిస్తున్నా కూడా పోకూడదు. ఒకవేళ పొయ్యావే అనుకో, ఆ 1000 రూపాయలు కాదు 5000 ఖర్చు అయితే ఇంకా ఎక్కువ. గుర్తుపెట్టుకోండి ఆ సంగతి. ఒక ఆమె చెబుతుంది, మన వారంలో కొన్ని మీటింగ్స్కి వెళ్తే ఒక ఆమె సాక్ష్యం చెబుతుంది. ఆమంట ఆదివారం ఒక్క రోజు పనికిరా 1000 రూపాయలు ఇస్తా, మిగిలిన రోజులు పని లేదు, ఆదివారమే పని ఉంటుందని చెప్పిండట ఆయన. చెప్పండి, ఎప్పుడన్నా పని? ఆదివారమే పని, మిగిలిన రోజులు లేదంట. 1000 రూపాయలు ఇస్తా. పాపం ఆశపడి 6 రోజుల ఇంటి దగ్గర ఉంటున్నా, మరి అట్టా దేవుడికి సందాయాలి, 1000 రూపాయల్లోనే 100 రూపాయలు సందాయం ఇచ్చిన దేవుడికి అని పోయిందంట. దేవుని మందిరానికి దూరంగా పోయింది. వచ్చింది పని నుంచి వచ్చింది 1000 రూపాయలు వచ్చాయి. మరి వచ్చిన తర్వాత ఏమైందో ఏదో తెలియదు కానీ పడుకొని లేచేసరికి కాళ్ళు నొప్పులు, కాళ్ళు కదలనియట్లా, కాళ్ళు బలహీనమైపోయాయి, లేవలేకపోతుంది, నరమబట్టింది. వెంటనే డాక్టర్ని పిలిపించి చూపిస్తే, అమ్మా నరం దెబ్బతిన్నది, హాస్పిటల్కి వెళ్ళాలి అంటే హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎక్స్రే, స్కానింగ్, లేకపోతే మందులు, ఇంజక్షన్లు దగ్గర 5000 అంటారు. చూడండి, 1000 రూపాయల పని దేవుని మందిరాన్ని అక్కొట్టింది, 5000 ఖర్చు పెట్టుకుంది. 5000 ఖర్చు పెట్టింది. ఈరోజు ఎన్నో ఖర్చులు పెడతా ఉంటాం. దేవుని మందిరంలో మన హృదయాన్ని ఇవ్వలేకపోతున్నాం. ఏదేదో ఇస్తా ఉంటాం, బయటకైతే ఎన్నైనా ఖర్చు పెడతాం, దేవునికి మాత్రం మన సంపాదనలో కొద్దిగా ఇవ్వలేకపోతూ ఉంటున్నాం. ఈరోజు ఒకసారి ఆలోచించాలి. అందుకనే బైబిల్ ఉంది కదా, దేవుని సన్నిధిని ఎప్పుడు ఎదగాలంట? చెప్పండి, ఎప్పుడు ఎదగాలి? ఒక్కరోజే కాదు, పండుగలప్పుడే కాదు, నిత్యము. ఆదివారం మందిరంలో గడపాలి, మిగిలిన గుడికలో కూడా రావాలి, సొంత పనులు కూడా చేసుకోవాలి. మరి పని చేసుకోకపోతే మన జీవితం ఎట్లా? పని చేసుకోవాలి, తప్పదు. ఆదివారం దేవుడితో కూడా గడపాలి, అది ఇంకా ముఖ్యం. రాత్రి అడిగా నేను, అక్క ఆదివారం రావట్లేదు ఏంటంటే ఏమంటుందంటే మర్చిపోయాను. ఏమంటుంది చెప్పండి? మర్చిపోయాను. సర్వపక్క వచ్చిందా? జయరాణి కూడా రాదు. ఆదివారం సన్నిధిలోకి రాలేదని అక్కడ మర్చిపోయాను. ఈరోజు చాలా మంది మర్చిపోతున్నారు. బుధవారాలు, శనివారాలు, ఆదివారాలు, ఆన్లైన్ ప్రార్థనలు, ఉపవాస కూడికలు ఉన్నాయని మర్చిపోతున్నారు. ఆ గుర్తున్నా కూడా ఏం పోతుండే సైతాన్ ఏం చేసిందంటే బలహీన పరిస్థితి. ఏదైనా వచ్చినప్పుడు చెప్పండి, ఏదైనా వచ్చింది? బలహీన పరిస్థితి. ఏం పోతున్నాయి? ఏం ఇంటి దగ్గర చేసుకోరాదు ప్రార్థన, ఇంటి దగ్గర ఉండరాదు. ఈరోజు భక్తిహీనతో మాట్లాడుతూ ఉంటాం. దేవుని అంగీకరించిన వాళ్ళకి సమయాన్ని ఇస్తాం,
బుధవారం శనివారం దేవుని సన్నిధిలో గడపలేకపోతుంటున్నావు. భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. పాడవాళ్ళు భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. వేయి దీనాల కంటే శ్రేష్టమైనది, వేయి దీనాల కంటే శ్రేష్టమైనది కానుకనైతిని నీ సన్నిధిలో, కానుకనైతిని నీ సన్నిధిలో. భక్తిహీనులతో దేవుని అంగీకరించిన వాళ్ళతో ఆ కబుర్లు ఈ కబుర్లు, ఆ కబుర్లు ఈ కబుర్లు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకునే బదులు దేవుని మందిరంలో చేరి ప్రార్థన చేస్తే నీకు ఎంతో మేలు కదా. దేవుని మందిరంలో చేరి మొరపెడితే నీ కుటుంబానికి నీ పిల్లలకి దీవెన కదా. ఈరోజు ఒకప్పుడు అటువంటి స్థితి ఉంది. దేవుడు మన జీవితంలో ఏం చేశాడంటే చెప్పండి, ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఈరోజు దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. ప్రభా నా జీవితంలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఆయన పడిపోయిన నన్ను ప్రభా ఎన్నోసార్లు అపాయాలకి, ఎన్నోసార్లు ప్రమాదాలకి, ప్రభా ఎన్నోసార్లు బలహీనతకి, ఎన్నోసార్లు ఆర్థికంగా కూడా కృంగిపోయి ఉంటే నా జీవితంలో ఆశ్చర్యంగా నన్ను పైకి లేపావయ్యా. ఇశ్రాయేలు జీవితంలోనే కాదు మన జీవితంలో కూడా దేవుడు ఆశ్చర్య కార్యాలు చేశాడు. పగటిలో మేఘస్తంభం చెప్పండి, రాత్రిలో అగ్నిస్తంభం. పగటిలో మేఘస్తంభం, రాత్రిలో అగ్నిస్తంభం. ఈరోజు దేవుని స్తుతించాలి, అందుకే దేవుని ఆరాధించాలి. చూద్దాం నాలుగోదిగా ఇంకే కార్యాలు. కీర్తనలు 9వ అధ్యాయం, కీర్తనలు 9:1 చదవండి. కీర్తన 9:1. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. చెప్పండి, ఏ కార్యాలంట? అద్భుత కార్యాలు, అద్భుత కార్యాలు, నీ అద్భుత కార్యాలన్నిటినీ చెప్పండి. వివరించడానికి సమయం ఉండదు మనకి, అస్సలు ఉండదు. ఓ ఎన్నో అద్భుతాలు, ఎన్నో అద్భుతాలు. ఈరోజు లక్షల మంది బాప్తిసం తీసుకొని దేవుని మందిరంలో ఉండటమే ఒక అద్భుతం. చెప్పండి, అన్నిటికంటే అద్భుతం ఏది? దేవుని మందిరంలో ఉండటమే అద్భుతం. ఒకప్పుడు విగ్రహారాధన, ఒకప్పుడు దేవునికి దూరం, ఒకప్పుడు దేవునికి వ్యతిరేకం, ఒకప్పుడు దేవుని మందిరానికి దూరం, ఒకప్పుడు సొంత పనులు, లేకపోతే సొంత ఆలోచనలు, సొంత తలంపులు. అటువంటి నువ్వు నేను దేవుని అంగీకరించి రక్షణ పొంది దేవుని మందిరంలో మోకరించి ప్రార్థన చేస్తున్నామంటే, దేవుని స్తుతిస్తున్నామంటే, దేవుని మన నోటి ద్వారా కీర్తిస్తున్నామంటే అదే పెద్ద చెప్పండి ఏంటది? అద్భుతం. ఈరోజు దేవుని స్తుతించాలి. అందుకే ప్రభా ఎన్నో అద్భుత కార్యాలు. దానియేలు గారు రాస్తూ ఉంటూ దానియేలు 4వ అధ్యాయం చదవండి ఒక మాట. దానియేలు 4వ అధ్యాయం ఉంటే దానియేలు 4:2 చదవండి. మహోన్నతుడగు దేవుడు నా యెడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయడానికి నాకు మనస్సు కలిగెను. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతము ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరములు నిలిచెను. అద్భుతములు సూచక్రియలు ఎంతో ఘనమైనవి అంట. చెప్పండి, ఆయన రాజ్యము శాశ్వత. ఎవరనేది ఈ మాటలు? చెప్పండి, ఎవరనేది? నెబుకద్నెజరు, ఒక రాజు. ఏంటంటే అద్భుతం? షడ్రకు మేషకు అబేద్నెగో అని మంటలో వేస్తే 7 అంతుల అగ్ని ఆ మంటలో వేస్తే వాళ్ళ ముగ్గురు హాయిగా ఈత కొట్టినట్టు తిరుగుతున్నారు. లోపల అగ్నిలో ఈత కొట్టినట్టు చుట్టూ తిరుగుతున్నారు. ఆ ముగ్గురితో పాటు ఇంకెవరున్నారు? దేవుని దూత కూడా
దేవుడా. ఆ మండుచున్న వేడి అగ్ని, ఈ అగ్ని గుండం నుంచి దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఇదిగో రాజు అయిన నెబుకద్నెజరు ఒక రాజుని పేరు పెట్టి పిలుస్తున్నారు. ఎంత ధైర్యం! అటువంటి స్థితిలో ఆ మంట ఇంకా ఎక్కువ చేస్తే ఏం జరిగింది చెప్పండి? 7 అంతలు అంట. 7 అంతలు 19 వచ్చిన చూస్తే 3:19. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహంలో నిలదిన షడ్రకు, మేషకు, అబేద్నెగోను వారి విషయంలో ఆయన ముఖము వికారమైన కనుక గుండము ఎప్పటికన్నా 7 అంతల వేడిగా చేయమని ఆజ్ఞ ఇచ్చెను. 7 అంతల వేడి, 7 అంతల వేడి. ఎవరైతే ఇసిరేశారో చెప్పండి, వాళ్ళు చనిపోయారు. షడ్రకుని, మేషకుని, అబేద్నెగోని ఇసిరేసిన వాళ్ళు అంటారుగా అగ్నిగుండంలోకి, వాళ్ళు చనిపోయారు. లోపల వాళ్ళకి ఏం కాల. ఎక్కడుందన్నమాట చూద్దారండి. 22 వచ్చిన రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడి గలదైనందున షడ్రకు, మేషకు, అబేద్నెగోను విసిరి వేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయింది. ఎంత అద్భుతం! మంటలో ఉన్న వాళ్ళకి ఏం కాల, ఎవరైతే విసిరేశారో వాళ్ళు చచ్చిపోయారు. నెబుకద్నెజరుకు అర్థమైంది, అయ్యో షడ్రకు, మేషకు, అబేద్నెగోల దేవుడు తప్ప ఇంకా ఏ దేవుడిని కూడా పూజించొద్దు. ఒక ఆజ్ఞ ఇచ్చాడు అందరికి. ఇగో షడ్రకు, మేషకు, అబేద్నెగోల దేవుడే నిజమైన దేవుడు. ఆయన మాత్రమే స్తుతించాలి, ఆయన మాత్రమే గణపరచాలి. రాజాజ్ఞ. అదే అద్భుతం. అద్భుత కార్యాలు, అద్భుత కార్యాలు, ఎన్నో అద్భుత కార్యాలు. ఆ రోజే కాదు, ఈరోజు నీ జీవితంలో, మన జీవితంలో కూడా ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. లెక్కలేని అద్భుతాలు మన పిల్లల పట్ల, మన పట్ల, మన కుటుంబం పట్ల. ఆయన అద్భుతాలను వివరించడానికి సమయం కూడా చాలదు, రాయడానికి పరిశుద్ధ గ్రంథం కూడా చాలదు. ఆయన చేసిన కార్యాలని వివరించడానికి ఈ పుస్తకం మొత్తం రాసిన సరిపోతుంది. అన్ని అద్భుత కార్యాలు. అందుకే దేవుణ్ణి స్తుతించాలి. 5వ చూద్దారండి ఇంకేం కార్యాలు. యోబు గ్రంథం 37:16. యోబు గ్రంథం చూడండి. పరిశుద్ధ గ్రంథం నుంచి యోబు గ్రంథం 37:16. మేఘములను తేలజేయుటయు పరిపూర్ణ జ్ఞానము కలవాని మహాకార్యములు నీకు తెలియవా? మహాకార్యాలు. చెప్పండి ఏ కార్యాలు? సరే, మహాకార్యాలు, దేవుని యొక్క మహాకార్యాలు. మేఘాలంట, నక్షత్రాలంట, సూర్యుడు, చంద్రుడు, భూమి. చెప్పండి, ఒకసారి సూర్యుడు ఆగిపోతే ఏమైంది? సూర్యుడు ఆగిపోతే, ఒకసారి చంద్రుడు ఆగిపోతే, ఒక సంవత్సరం వర్షాలు కురవకపోతే, ఒక సంవత్సరం వర్షాలు మామూలు బాగా కురుస్తున్నా కూడా కలిగాయి కొన్ని ప్రాంతాల్లో. ఒక సంవత్సరం వర్షాలే పడితే బాగా, అసలు ఎండలే రాకపోతే, ఒక 4-5 రోజులు, ఒక 4 రోజులు తుఫాను వస్తేనే తల్లడిల్లిపోయాం. ఈరోజు ఆయన మహాకార్యాలు, మహాకార్యాలు. సూర్యుడిని నిలబెట్టింది ఒక రోజు. చెప్పండి, సూర్యుడిని, చంద్రుడిని నిలబెట్టాడు. 3.5 సంవత్సరాలు వర్షం లేదు. 3.5 సంవత్సరాలు వర్షమే. 40 రోజులు రాత్రి మగళ్ళు జల ప్రళయం. కొట్టుకొని పోయింది భూమి. చెట్లు, మనుషులు ఎవరు మిగల? ఒక కుటుంబం మిగిలింది. ఏ కుటుంబం అది? నోవహు కుటుంబం. ఏంటి? మహాకార్యం. ఏంటి అంటే నిర్గమకాండం 4:21. నిర్గమకాండం నిర్గమకాండం 4:21. అప్పుడు యెహోవా మోషేతో చెప్పాడు, నీవు ఐగుప్తులను తిరిగి చేరిన తరువాత చేయుటకు నేను నీకు ఇచ్చిన మహాకార్యములన్నీ ఎక్కడ చేయాలన్నా? ఫరో ఎదుట చేయాలి. ఫరో ఎదుట చేయాలి. ఒక కర్రతోనే పోయిన అద్భుతాలు. దగ్గర 10 రకాల తెగుళ్ళు. ఎన్ని కార్యాలు అయ్యి? మహాకార్యం. వడగండ్లు, వాన, వడగండ్లే, ఎక్కడ చూసిన వడగండ్లే. ఇంకోసారి మొత్తం చీకటి. ఇశ్రాయేలు ప్రజల దగ్గర మాత్రం వెలుగు, ఐగుప్తులో
చీకటి. ఇంకోసారి నీళ్ళన్నీ రక్తం, రక్తమే నీళ్లు. ఎక్కడ నీళ్ళు చూసినా రక్తంతోనే ఉన్నాయి. నీళ్ళు తాగకపోతే రక్తం అవుతున్నాయి, స్నానం చేయకపోతే రక్తం అవుతున్నాయి. ఎన్నో మహత్కార్యాలు. ఒకసారి చూస్తే ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి ఇంట్లో కూడా, ప్రతి కుటుంబంలో జ్యేష్ఠ కుమారుడు చనిపోయాడు. ప్రతి ఇంట్లో శవం. ఇశ్రాయేలీయులు హాయిగా ఉన్నారు. ఒక పక్క, ఇంకో పక్క చూస్తే ఒక పక్క కప్పలు, కర్ర ఎత్తితే వాళ్ళు ఎన్ని వచ్చింది చెప్పండి? కప్పలు. ఎక్కడ చూసినా కప్పలే. ఇంట్లో ఇంటి నిండా కప్పలే. అడిగి పెడదామంటే కప్ప. పేరు. ఎన్ని కార్యాలు, ఎన్నో మహత్కార్యాలు. ఏంటి అంటే మహత్కార్యాలు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు గొప్ప మహాకార్యాలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు. అందుకే దేవుని స్తుతించే వాళ్ళగా ఉండాలి, దేవుని ఆరాధించే వాళ్ళగా ఉండాలి, దేవుని కనపరిచే వాళ్ళగా ఉండాలి. చదువుని ఇంకో విషయం, కీర్తనలు 118:16. కీర్తనలు 118:16. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమైన, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యాలు. సహన కాదు, చూచాలంటే నేర్చుకోవాలి మంచిగా బైబిల్. సాహస కార్యాలు. ఏ కార్యాలన్నా చెప్పండి, ఏ కార్యాలు? అర్థమే మారిపోతుంది. కొద్దిగా తప్పు జరిగింది ఆమె చెప్పండి, అర్థమే మారిపోతుంది. సాహస కార్యం, సాహస కార్యాలు దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో జరిగించాడు. సాహస కార్యాలు. ఈరోజు ఎన్ని సాహస కార్యాలంటే, ఆయన పేదవాడిని, పనికిరావాడిని, చనిపోయేవాడిని, దాసుని ప్రధానమంత్రిగా చేశాడు. చెప్పండి, అదే నా సాహస కార్యం. యోసేపు విషయంలో ఎన్నో సాహస కార్యాలు. సాహస కార్యం. ప్రధానమంత్రిగా ఉండాల్సిన దానికి ఏమాత్రం కూడా అర్హత లేదు యోసేపు. ఉందా చెప్పండి? ఆ దేశవాడు, అసలు ఆ దేశవాడు కాదు, చచ్చిపోయేవాడు. ఎక్కడ ఒక బానిస, ఒక పొతీఫరు భార్య మీద నేరారోపణ చేసుకొని, పాపం చేయకపోయినా, తప్పు చేయకపోయినా జైల్లోకి పోయి ఆ జైలు జీవితం లభించిన వ్యక్తి మరి ప్రధానమంత్రి అయ్యాడంటే ఏంటిది? పెద్ద సాహసమే. సాహస కార్యాలు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు ఎన్నో సాహస కార్యాలు చేశాడు. సాహస కార్యాలు. సైతాన్ని ఎదిరించడానికి దేవుడు సాహసాలు ఇచ్చాడు మనకి. నిజంగా సైతాన్ని ఎదిరించడానికి ధైర్యం లేదు మనకి. మనం ఈ లోక సంబంధంగా ఆలోచిస్తే సైతాన్ని ఎదుర్కోలేరు. దేవుడు తన బలాన్ని ఇచ్చాడు కాబట్టి సైతాన్ని ఎదుర్కొంటున్నాం, సైతాను శక్తిని ఎదుర్కొంటున్నాం. భర్త ఏమన్నా, భార్య ఏమన్నా, పిల్లలు ఏమన్నా, అత్తమామలు ఏమన్నా, లేదా తల్లిదండ్రులు ఏమన్నా, దేవుని కొరకు ముందుకు వస్తున్నాం, ముందుకు సాగిపోతున్నాం. దేవుని మందిరం కొరకు ఉన్నా లేకపోయినా, తిన్నా తిరగపోయినా, దేవుని మందిరం కొరకు, దేవుని మందిరంలో ఖర్చుల కొరకు కూడా మనం ఎంతో కొంత వెచ్చిస్తూ ఉంటున్నాం, దేవుడికి ఇస్తూ ఉంటున్నాం. మరి సాహస కార్యాలు కాదా చెప్పండి? సాహస కార్యాలు కాదా? ఒక ఆయన మంచి ఉద్యోగాలు, మంచి జీతం, దేవుని అంగీకరించారు. ఆయన పట్టుమని 10 రూపాయలు కూడా ఎవరికి ఇయ్యాలంట, ఎవరికి 5 పైసలు కూడా ఇయ్యాలంట. ఎవరిని అడుక్కోవడానికి వచ్చిన కాళ్ళు చేతులు బాగున్నాయి కదా, పోయి పని చేసుకుని తినరాదు అని అనేవాడంట. అటువంటి వ్యక్తి తన జీవితంలో మంచి ఉద్యోగం, ₹1,00,000 శాలరీ, ఫస్ట్ తారీఖు రాగానే 10,000 దశభాగం. 10,000 దశభాగం. ఆ భార్య, పిల్లలు ఆశ్చర్యపోతారంట. అసలు మా ఆయన అంతకుముందు అయితే ఎంత పిసినారోడు, ఇంట్లో కూడా సరిగ్గా ఖర్చు పెట్టేవాడు కాదు. ఎప్పుడైతే దేవుని అంగీకరించాడో జీతం రాగల మొట్టమొదటి 10,000 కానుక. అయ్యే కాదు, ఇంకా ఏ పనున్నా, మగంలో ఏ పనున్నా ఖర్చు మాత్రం ఆయనే చూసుకుంటాడు, ఆయనే పెట్టుకుంటాడు. సాక్ష్యం భార్య, పిల్లలే చెబుతున్నారు సాక్ష్యం. ఏంటిదంటే ఈరోజు సాహస కార్యమే. దేవుని కొరకు ఈయటం కూడా సాహస కార్యమే. చెప్పండి, దేవుని కొరకు ఈయటం కూడా
మనకు ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, బట్టలున్నా లేకపోయినా, దేవుని కొరకు ఖర్చు పెట్టడం, దేవుని కొరకు ప్రతి నెల దర్శనభాగాలు చేయడం, ప్రతి నెల దేవునికి కొంత ఖర్చు చేయడం, దేవుని పిల్లల కొరకు దేవుని మందిరంలో. కొన్నిసార్లు కుటుంబాల్లో కూడికలు గృహకుడికలు పెడితే వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు, లేకపోతే అతిథులకి, లేకపోతే వచ్చిన సేవకులకి గిఫ్ట్ కానుక చూస్తే ఒక్కొక్క కుటుంబం దగ్గర 10,000 దాకా ఖర్చు అయితే ఉంటుంది. అరే 10,000 ఎందుకు ఇంత ఖర్చు పెట్టారు? కొంతమంది అనుకుంటారు ఇంత ఖర్చు పెట్టడం అవసరమా, ఎంత ఖర్చు పెట్టి మీటింగ్ పెట్టడం అవసరమా? అన్నిటినీ పక్కన పెట్టి ముందుకొచ్చి మీటింగ్ పెట్టుకోవడానికి ధైర్యంగా సిద్ధపడి అనౌన్స్మెంట్ చేసుకుందామంటే చెప్పండి, ఏం కార్యం అది? ఏం కార్యం అది? సాహస కార్యం. సాహస కార్యం. సంవత్సరంలో ఒకసారైనా, లేదా 2 సంవత్సరాల్లో ఒకసారైనా ఈ విధంగా కూడికలు కలిగి ఉండటం సాహస కార్యం. దేవునికి, దేవుని పిల్లలకి, దేవుని బిడ్డలకి, దేవుని సేవకులకి, ఇగో నా వంతు, నా కుటుంబం వంతు కొద్దిగా ఖర్చు పెడదాం. ఒకప్పుడు ఇటువంటి సాహస కార్యాలు, ఒకప్పుడు ఇటువంటి ఖర్చు పెట్టే గుణం లేదు. దేవుడైతే మన జీవితంలో అటువంటి గుణం కలిగినట్టు మనలో ప్రేమ ఏంటంటే తోచిన సహాయం. ఒక్కొక్కరు ఏదో కొద్దిగా వాళ్ళ కొన్ని దాంట్లోనే, ఎవరు అడగకపోయినా, ఎవరు చెప్పకపోయినా, ఇగో మేము చేస్తున్నాం. ఏంటి ఈ కార్యాలు? చెప్పండి, ఏంటి ఈ కార్యాలు? సాహస కార్యాలు. ఈరోజు దేవుడు మన జీవితంలో ఎన్నో సాహస కార్యాలు, మన జీవితంలో అద్భుతాలు. దేవుడు నేను ఏది ఖర్చు పెడితే నాకు దేవుడు పదార్థాలు ఇస్తాడు, రెట్టింపుగా ఇస్తాడు. ఇయ్యకపోయినా చెప్పండి, మనం 10,000 ఖర్చు పెట్టామనుకోండి, దేవుడు మనకి ఏమి ఇయ్యకపోయినా కూడా మనం అంట చెప్పండి బ్యాంకులో దాచుకున్నామంట. ఏ బ్యాంక్ అది? చెప్పండి, ఏ బ్యాంకు? పరలోకపు బ్యాంకు. ఈ లోకపు బ్యాంకు కాదది. పరలోకపు బ్యాంకులో దేవుని కొరకు నువ్వు ఏదైతే ఖర్చు పెడతావో, దేవుని కొరకు నువ్వు ఏదైతే వెచ్చిస్తావో, నీ కష్టార్జితం నుంచి, లేకపోతే నీ బలమైన, లేకపోతే నీ సమయమైన ఏదైనా దేవుని కొరకు ఇస్తున్నావో, మందిరం కోసం కాదు, లేకపోతే సేవకుడికి కాదు ఇచ్చేది, లేకపోతే ఏ గారికి కాదు, పాస్టర్ గారికి కాదు. పాస్టర్ గారు సేవకులు ఎప్పుడు డబ్బులు అడగరు. ఎప్పుడు నువ్వు అది నువ్వు ఇది అని అడగరు. నీకుంటే వీలుంటే ఇయ్యడం, లేకపోతే లేదన్నారు. బలవంతులు ఎవరు చేయరు, ఇయ్యకపోయినా ఎవరు రావన్నారు. ఇక ఆ డబ్బులు ఇవ్వాలి, ఈ డబ్బులు ఇవ్వాలి, వసూలు వేయలేరు. నువ్వు ఏదైతే దేవుని కొరకు ఖర్చు పెడుతున్నావో చెప్పండి, అదంతా కూడా పరలోకపు ధననిధి. పరలోకపు ధననిధి, పరలోకపు బ్యాంకు. ఈ రోజుల్లో వడ్డీ ఇస్తే 2 రూపాయలు రావచ్చు, 3 రూపాయలు రావచ్చు, లేదా 5 రూపాయల వడ్డీ కూడా ఇవ్వచ్చు. కానీ పరలోకపు దాని నుంచి వచ్చే వడ్డీ చెప్పండి అంతకు రెట్టింపు ఉంటుంది. 5 రూపాయలు కాదు, నువ్వు ఎంత ఇస్తే దానికి 10 రెట్లు, 100 అంతలు. ఎన్నంతలు అంటే 100 అంతల. ఈరోజు దేవుడు మన జీవితంలో సాహసకార్యాలు చేశారు. అందుకే దేవుని ఆరాధించాలి. చివరిగా చూద్దాం, ఎన్ని ధ్యానం చేసిన మనం? ఒకటని చెప్పండి. ఒకటోది మన జీవితంలో కార్యాలు. దేవుడు ఏం కార్యం చేశారు? గొప్ప కార్యం. రెండోది ఘన కార్యం. మూడోది ఆశ్చర్య కార్యం. నాలుగోది అద్భుత కార్యం. ఐదోది మహాకార్యం. ఆరోది సాహస కార్యం. చివరి 7 చూసుకున్నారండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 34వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 34వ వచనం. మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మీ కన్నుల ఎదుట చేసిన వాటన్నిటి చొప్పున ఏ దేవుడైనను శోధనతోను, సూచక్రియలతోను, మహాకార్యములతోను, యుద్ధముతోను, బాహుబలముతోను, చాచిన చేతితోను, మహాభయంకరమైన కార్యములతోను. చెప్పండి, ఏ కార్యాలంట? భయంకరమైన కార్యాలు. మన జీవితంలో దేవుడు భయంకరమైన కార్యాలు, భయంకరమైన కార్యాలు. చెప్పండి, భయంకరమైన కార్యాలంటే? భయంకరమైన కార్యాలంటే ఒళ్ళు గగురుపాటు చెందే కార్యాలు. భయంకరమైన కార్యాలంటే ఎటువంటి భయంకర పరిస్థితుల నుంచి కూడా విడిపించి
కోల్డ్ స్టోరేజ్ ఉందంట గడ్డని. పొద్దున 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా డ్యూటీ ఉంటుంది. జనాలందరూ వెళ్తారు. చాలా దూర ప్రాంతంలో ఉంటుంది అది, ఒక అడవి ప్రాంతంలో. గేట్ ఉంటుంది, లోపలికి వదిలి రాలేదు. దాంట్లో అన్ని నిల్వ చేస్తూ ఉంటారు. దాంట్లో ఒక రిపేర్ వచ్చిందంట. మెకానిక్ వెళ్ళాడు, వెళ్ళి రిపేర్ చేసుకుంటున్నాడు. 6 అయితే చాలు, 6 అయితే ఆటోమేటిక్ క్లోజ్ అయింది, అందరూ బయటికి పోతారు. అది రిపేర్ చేస్తున్నాడు. టైం చూసుకోవాలా, 6 దాటింది, సాయంత్రం 6:30 అయింది. గేట్లు వాటంతలకు అయ్యే క్లోజ్ అయిపోయింది, తాళం వేయబడింది. 6 గంటల తర్వాత మళ్ళీ అది ఏమైంది చెప్పండి? గడ్డగట్టం, చల్లరాటం, ఐస్, కోల్డ్ స్టోరేజ్. అది 6 గంటల దాకా ఏమీ ఉండదు. 6 గంటల తర్వాత లోపల గడ్డగట్టే అంత చలి, వణికిపోవడమే. ఆ వ్యక్తి రిపేర్ చేసుకున్న టైం చూసుకుని అంతే ఉన్నాడు. 6:30 అయింది, చలి ఎక్కువైతే ఉంది, గడ్డగట్టే పరిస్థితి. అనుకున్నాడు ఇక్కడ నా జీవితం ఇంతటితో సమాప్తం, తాళాలు వేయడం జరిగింది. లోపల ఎక్కడో అరుద్దామన్నా, కేకలు వేద్దామన్నా ఎవరు లేరు, వినిపించుకునే పరిస్థితి లేదు. ఒక్కడే ఉన్నాడు లోపల. అందరూ సైలెంట్ మోగింది, బయటకు వెళ్ళిపోయారు. ఆ పనిలో నిమగ్నమయ్యి చూసుకోవాలి టైం. తాళాలు వేశారు. ఒక్కడే ఏడుస్తూ ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు, డోర్లు కొడుతూ ఉన్నాడు. దేవా దేవా కాపాడయ్యా, కాపాడయ్యా అరుస్తూ ఉన్నాడు. భయంకరమైన పరిస్థితి. ఇక కట్టగట్టిపోతా అనుకున్న సమయంలో సడన్ గా తాళం తీశారంట. ఒక్కసారి గడ్డగట్టిపోయిన స్థితిలో బయటకు వచ్చి ఒక్కసారి ఊపిరి తీసుకున్నాడు. ఎటువంటి పరిస్థితి అంటే భయంకరమైన స్థితి. ఇంకా కొన్ని నిమిషాలతో చనిపోయే పరిస్థితి. బయటకు వచ్చిన తర్వాత మీద నీళ్లు పోసి ఆ శరీరంతా వణికే స్థితి అంతా తీసివేసి మంచిగా ఒక చలిమంట వేసి అక్కడ కాసి ఆ వ్యక్తి అంటున్నాడు, అయ్యా నేను లోపల ఉన్నాను, నీకు ఎవరు చెప్పారయ్యా అన్నాడు. తాళం ఎట్లా తీసా? ఎక్కడో ఉన్నావు కదా, గేటు దగ్గరగా ఉండేది నువ్వు, గేటు కాపలాగా, మరి ఇంత దూరం వచ్చి నువ్వు ఎట్లా తలుపు తీసావయ్యా అంటే చెప్తున్నాడు, అయ్యా 6 గంటల తర్వాత చూసా నేను, అందరూ వెళ్ళారు. పొద్దున్న నువ్వు సంతకం పెట్టి ఉండడం చూసా. పోయేటప్పుడు సంతకం కావాలా, వచ్చేటప్పుడు సంతకం ఉంది కానీ చెప్పండి, పోయేటప్పుడు అన్ని సంతకాలు ఉన్నాయి. బుక్ చూస్తే నేను వాచ్మెన్ గా ఆయన పని ఏంటంటే వచ్చే వాళ్ళు పోయే వాళ్ళు సంతకం పెట్టించుకోవడమే ఆయన పని. లోపలికి వచ్చే వాళ్ళని బయటికి పోయేవాళ్ళు. అందరూ పోయారు, వచ్చారు. కానీ నీ దగ్గర మాత్రం ఖాళీ ఉంది, సంతకం లేదు. అయ్యో లోపల ఉన్నాడేమో, పని చేస్తున్నాడేమో అనుకుని ఎంతసేపు చూసేసరికి రాకపోయేసరికి చివరికి వచ్చి తలుపు లోపల ఉన్నామేమో అనుకుని తాళం చేశారు. నిజంగా లోపలే ఉన్నా. చెప్పండి ఏ కార్యం అది? భయంకరమైన కార్యం, భయంకర కార్యాలు. ఆ భయంకర కార్యాల్లో కూడా దేవుడు మేలు చేస్తున్నాడు. నిజంగా తాళం లేకపోతే చెప్పండి గడగట్టే పరిస్థితి. తెల్లారి పొద్దున ఇక ఐస్ గడ్డలు ఆగి ఆయన కూడా మోసుకొని పోవాలి. ఇక శవాన్ని చూస్తూ ఉంటే అప్పుడప్పుడు శవాలను చూస్తూ ఉంటే ఫ్రిడ్జ్ లో పెడతా ఉంటారు పోడైపోకుండా. స్నానం చేయడానికి తీసేటప్పుడే చేతులు కాళ్ళు గడ్డగట్టిపోతాయి, చల్లగా ఉంటాయి. ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు మన జీవితాల్లో భయంకరమైన కార్యం, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో భయంకరమైన దృశ్యాలు, ఎన్నో భయంకరమైన స్థితిలో నుంచి ఖమ్మం నుంచి నదిగా మీటింగ్, సేవకుడు కారులో బయలుదేరాడు. అందరూ కూడా విశ్వాసులు, ఇంకొంతమంది సేవకులు వేరే వ్యాన్లో బయలుదేరారు. ఈ మధ్య జరిగిందే. బయలుదేరారు, ఖమ్మం నుంచి వస్తున్నారు నందిగామ మీటింగ్. నందిగామ సేవకులు కూడిక. మేము ముందే వెళ్ళాం. వస్తుంటే ఏం జరిగిందంటే కారు బాగుతా అయినారు. చెప్పండి, ఈ వ్యాన్ మాత్రం వచ్చింది. వ్యాన్లో ఉన్న విశ్వాసులు, సేవకులు కొంతమంది 30 మంది దాకా దిగారు. సేవకుడు కుటుంబం ఇంకొద్దిగా ఒక 2 పెద్దలు కారులో వస్తున్నారు. కారు బోల్తా పడింది. పరిస్థితి ఏంటో అర్థం కాల. బోల్తా పడింది. అందరూ గుమిగూడారు. పోలీసులు వచ్చారు. సేవకుడికి, సేవకురాలికి, ఇంకా 2 పిల్లలకి, ఇంకొక సహాయకుడిగా ఇంకొక ఉంటే ఒక్క దెబ్బ కూడా తగలదు. చెప్పండి,
ఒక్క దెబ్బ కూడా అసలు ఏంటిదా కార్యం? ఒకసారి కారు పల్టీలు కొట్టిపోయింది. తెల్ల సొక్కా, తెల్ల ప్యాంటు, సంచి, సేవకులు తెల్ల చీర, బిడ్డలు, ఇంకో సేవకుడు బట్టలు కూడా తగలేదంట. పోయి లోపల నుంచి బయటకు వచ్చినట్టు, ఒక ఇంట్లో నుంచి బయటకు వచ్చినట్టు నలుగురు ఆ ద్వారం నుంచి, కారు గేట్ నుంచి బయటకు వచ్చారు. అన్న ఏంటన్నా లేట్ అయింది, ఏంటన్నా లేట్ అయింది అని అందరూ ఫోన్లు చేస్తున్నారు. ఎవరికి చెప్పట్లా ఆ విషయం, ఎవరికి చెప్పట్లా. ఇట్లా యాక్సిడెంట్ అయిందంటే కంగారు పడతామని, ఇంకో పావు గంటలో వస్తాం, ఇంకో పావు గంటలో వస్తామని చెప్తున్నారు. ఏంటా సంగతి అంటే ఆ కారు అక్కడ వదిలిపెట్టి ఇంకో కారు తీసుకొని ఆ కుటుంబం మీటింగ్ కి వచ్చేస్తారు. చెప్పండి, ఎటువంటి కార్యమే, ఎంత భయంకరమైన స్థితి, ఎంత భయంకరమైన పరిస్థితి. ఈరోజు దేవుణ్ణి నమ్ముకుంటే మన జీవితంలో కూడా ఎన్నో భయంకరమైన కార్యాలు, భయంకరమైన స్థితి నుంచి దేవుడు విడిపిస్తాడు. దేవుడు ఈరోజు అందుకే ఆరాధించాలి. మన జీవితంలో ఎన్నో కార్యాలు, ఇదిగో సమస్తమును చెప్పండి నూతనమైనవిగా చేయించున్నారు. ఇదిగో నీ దేశంలో, నీ కుటుంబంలో నూతన కార్యాలని ఈ సంవత్సరం నేను జరిపిస్తా ఉంటున్నాడు. ఏంటి ఆ నూతన కార్యాలు అంటే చెప్పండి. ఒకటోది గొప్ప కార్యాలు, రెండోది ఘన కార్యాలు, మూడోది ఆశ్చర్య కార్యాలు, నాలుగోది అద్భుత కార్యాలు, ఐదోది మహాకార్యాలు, ఆరోది శాస్త్ర కార్యాలు, ఏడోదిగా చివరిగా చెప్పండి భయంకరమైన కార్యాలు. ఈ నూతన సంవత్సరంలో ఈ నూతన కార్యాలతో నన్ను ముందుకు నడిపిస్తున్నందుకే నిన్నే స్తుతిస్తున్నాను నాయన, నిన్నే ఆరాధిస్తున్నాను నాయన. అందుకే నా హృదయాన్ని నీకే అర్పిస్తున్నా, విరిగి నలిగిన హృదయంతో నిన్ను ఆరాధన చేస్తాను. అటువంటి ఆరాధన చేసే బిడ్డగా దేవుడి వల్లే సిద్ధపరచును గాక. ఆమేన్. 2 నిలబడదాం.